రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వెంటనే పూర్తి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 66 ఏళ్లలో తెలంగాణలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరగ్గా 2014 నుంచి 2025 వరకు ప్రధాని మోదీ నాయకత్వంలో 2500 కిలోమీటర్లకు పైగా నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రధాని మోదీకి ఉన్న నిబద్ధత ఏమిటో అర్థమవుతుందని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మరో 2500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నట్లు చెప్పారు. అందులో రీజనల్ రింగ్ రోడ్డు కాకుండా 12,000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న 691 కిలోమీటర్లు, మరో 16 జాతీయ రహదారుల పనులు వివిధ దశల్లో ఉన్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. వాటికి 1550 హెక్టార్లకు పైగా భూమి అవసరముందన్నారు. ఈ విషయమై కేంద్రం అనేకసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే అందులో 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని పేర్కొన్నారు.